గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్ లోనే చూసారు కదా. ఎస్, మేమైతే అన్నవరం అయితే వెళ్తున్నాము. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బికాస్ అన్నవరంలో కొండలు గాని దేవుడు గాని నాకు చాలా ఇష్టం. సో అందుకు చాలా ఎక్సైట్ అయిపోతున్నాను. సో ఈ రోజు మా అన్నయ్య నేను కలిపి అన్నవరం అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, అన్నవరం వెళ్లే రూట్ లోనే మా అక్క వాళ్ళ ఇల్లు కూడా ఉంది. సో వాళ్ళు కూడా వస్తానని చెప్పారు ఈ రోజు అయితే. దానికి ఇంకా ఎక్సైటింగ్ గానే ఉంది నాకు. అండ్ అక్కడ మేము ఎలా స్పెండ్ చేసాము అండ్ మా జర్నీ ఎలా ఉంది ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్ గా చెప్పాలంటే మేము ఈ రోజు 7 కల్లా స్టార్ట్ అయిపోయాము మా ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే అసలే సమ్మర్ కదా, ఎండ మామూలుగా ఉండట్లేదు. అందుకే ఈ రోజు ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఫాస్ట్ గా వచ్చేయచ్చు అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ కానీ దేవుడి దయ వల్ల అసలు ఈ రోజు మాత్రం ఎండే లేదు గాయస్. యాక్చువల్ గా రోజు మామూలుగా ఉండట్లేదు కదా, కానీ ఈ రోజు ఎండ లేదు. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవుడే మా కోసం ఎండ ఇవ్వలేదేమో అని ఫీల్ అయ్యాను చెప్పాలంటే. అండ్ ఇక్కడైతే మేము ఇంకా హైవే మీదకి అయితే వచ్చేసాము. అండ్ క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా ఉందో, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా. మా అక్క వాళ్ళు అయితే మా గురించి కత్తిపూడిలో రెస్టారెంట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మేము వెళ్ళడం కొంచెం లేట్ అయ్యిందని మా బావ ఫోన్ చేసి మేమైతే ఇంకా స్లోగా స్టార్ట్ అవుతాము, మీరు వచ్చేయండి అనేసి అయితే అన్నాడు. సో మేము కూడా ఓకే అని చాలా ఫాస్ట్ గా వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే కొండలు చూడండి గాయస్ ఎంత ఇదిగా కనబడుతున్నాయో. నాకు చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు కూడా వాటిని చూడడం. అండ్ ఫైనలీ మేమైతే ఇంకా అన్నవరం అయితే వచ్చేసాము. అండ్ ఎంటర్ అయిపోయాము అన్నవరం దగ్గర. మేము ఫాస్ట్ గా వెళ్ళాలి అనుకున్నాము, మేము వెళ్ళేసరికి గుడిలో ఉంటారనుకున్నాము. బట్ కానీ మా కోసం వాళ్ళు స్లోగా నడుపుతున్నారు. చూడండి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అండ్ మా రిషిగాడు చూడండి ఎంత బాగున్నాడో. వాడైతే మమ్మల్ని చూసి షాక్ అయిపోయాడు. ఫస్ట్ మీరు చూసినట్టయితే మీకే తెలుస్తుంది కదా. అండ్ నేనైతే ఇక్కడ వాడిని అయితే నేను వాడుతూ అన్నాను, వచ్చేరా నా దగ్గరికి వచ్చే ఈ బైక్ లో వెళ్దామంటే ఆడు చూడండి బుర్ర ఎలా ఊపుతున్నాడో, వద్దు అని ఊపుతున్నాడు క్యూట్ గా. చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే. సో ఫైనల్లీ అన్నవరంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, మా రిషిగడు అన్నవరం రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఫస్ట్ గుండుగా అయితే తిరుమల తిరుపతి వెళ్ళాం కదా. సో వాడికైతే ఇక్కడ గుండు అయితే బ్యాలెన్స్ ఉంది, అదైతే త్వరలో ఇక్కడ కొట్టిస్తాం, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి గైస్. బికాస్ క్లైమేట్ అనేది చాలా బాగుంది కదా. సో నేను అన్నవరం వచ్చినప్పుడు ఇలా క్లైమేట్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. సో నాకైతే చాలా బాగా నచ్చింది. క్లైమేట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాననే చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే ఫైనలీ మా రిషిగాడిని తీసేసుకున్నాను నేను. అండ్ వాడు చూడండి అస్సలు ఎప్పుడు కూడా కెమెరా వంక ఎంత బాగా చూస్తాడు, కానీ ఇక్కడ చూడట్లేదు చూసారా. ఎందుకంటే వాడికి నేను కొన్న బొమ్మ మీదే ఉండిపోయింది. సో ఆ బొమ్మ మీదే వాడికి ధ్యాస అంతా ఉంది. మా అక్క కూడా ఇక్కడ మీకు హాయ్ చెప్తుంది. ఇప్పుడు ఆ బొమ్మను వాడికి ఇవ్వగానే చూడండి గాయస్ ఎంత నవ్వేసుకుంటున్నాడో హ్యాపీగా. వాడికి యాక్చువల్ గా చెప్పాలంటే గ్రీన్ చాలా బాగా నచ్చుతుంది మా అమ్మలానే. సో అందుకే ఆ ప్యారెట్ ని పట్టుకొని అలా ఉండిపోతున్నాడు వాడైతే. అండ్ ఇక్కడైతే మేము ఫొటోస్ అండ్ వీడియోస్ సెల్ఫీస్ తీసుకుంటున్నాము. అండ్ తర్వాత మా అక్క అన్నది వాడి దగ్గర ఉన్న చిలక మనం లాగేసుకుందాం, అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అన్నది. అలా లాగేసుకున్న వెంటనే వాడు సెకండ్స్ లోనే తీసేసుకున్నాడు చూడండి ఎంత ఫాస్ట్ గాను. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము గైస్. అండ్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి గైస్. అది ఏంటంటే, నేను అన్నవరం వస్తున్నాను కదా, దేవుడి గుడికి చెప్పులు ఎందుకు అని చెప్పులు వేసుకోవడం మానేశాను మా ఇంటి దగ్గర నుంచే. కాకపోతే కొండ మీదకి వెళ్తున్నప్పుడే నాకు బైక్ సైలెన్సర్ కాలిపోయింది. కాలిపోతే ఎలా మచ్చొస్తుంది మీకే తెలుసు కదా, కానీ అలా ఏమీ రాలేదు. అండ్ నొప్పి కూడా లేదు తర్వాత. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అనిపించింది, సత్యనారాయణ స్వామి. చాలా బాగా ఫీల్ అయ్యాను నేను, హ్యాపీగా అనిపించింది చాలా. అండ్ ఇక్కడైతే డ్యూల్ వీడియో తీస్తున్నాము, మా రిషిగడ్ ఎక్స్ప్రెషన్ అండ్ మీకు బయట వ్యూ కూడా చూపించాలని. వాడు చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడో వ్యూ చూసి. అండ్ ఇక్కడైతే మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, గుడి లోపలికి. అండ్ తర్వాత ఇక్కడైతే మనం ఫోన్స్ అన్నది ఇచ్చేయాలి. ఫోన్స్ ఇచ్చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ ఫోన్స్ అయితే పెట్టేసి మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీట్ అవుదాము. సో గైస్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా అక్క వాళ్ళని ఒక దగ్గర కూర్చోమని నేను మా అన్నయ్య వెళ్ళి ఫోన్స్ తెచ్చేస్తున్నాము ఇంకా. సో చాలా ఫాస్ట్ గా అయిపోయిందనే చెప్పొచ్చు. దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దేవుడి గుడికి వస్తే ఆటోమేటిక్ గా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది. ఇక్కడ మా రిషిగడికి నెక్స్ట్ ఎంత పెడుతున్నా తింటలేదు, అందుకే కొంచెం సేపట్లో పెడదాం అనుకున్నాము. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపించాలి, సో అది చూపిస్తాను రండి. అండ్ గాయస్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మనకి టైం చూపిస్తుందంట. మనకి ఏ టైం అయితే ఆ టైం చూపిస్తుందంట ఇది సన్ లైట్ ద్వారా. సో దీని మీద మరి రిషిగాన్ని ఎక్కిస్తే చూడండి ఎంత బాగా ఆడేసుకుంటున్నాడో. వాడికి ఇదైతే చాలా బాగా నచ్చింది. అలా 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 తెగ డాన్స్ చేసేస్తున్నాడు, తెగ నడిచేస్తున్నాడు కూడా. సో చాలా ఎగ్జైట్ అయిపోయాడు రిషి అయితే దీని మీద.
దీని మీద వాడికి ఉండడం చాలా బాగా నచ్చింది. అండ్ ఆ చిలకను కూడా అస్సలు వదలలేదు. దాన్ని పట్టుకొని అలా అందరి వంక చూస్తూ నవ్వేసుకునేవాడు. అండ్ తర్వాత అయితే మేము అక్కడ ఫోన్ అనేది సెట్ చేసి మేము ఇలాగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి తమ్నైల్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత మెమొరీ కింద ఉండాలని. మరి షిగాడు చూడండి గాయ ఎంతలా నవ్వేసుకుంటున్నాడో, చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. అండ్ చూడండి వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు, వాడు పడిపోతాడేమో అని మేము అనుకుంటామని. కాకపోతే వాడు అలా చేయడు, వాడికి చాలా భయం పడ్డం అంటే. సో అందుకే వాడికి తెలుసు ఎలా ఉండాలో అనేది. సో అందుకే జస్ట్ మమ్మల్ని వాడు భయపెడుతున్నాడు అంతే. సో తర్వాత మేము ఇంకా వాడిని తీసేసుకుని మా అన్నయ్య అయితే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాడు వాడితో. చూడండి గాయ ఎలా ఏడ్చేస్తూ వచ్చేస్తున్నాడో దాని మీద నుంచి దింపామని. అండ్ ఈ రోజు చెప్పాలంటే మా రిషిగాడు అస్సలు మా ఎవరి దగ్గరికి రాలేదు. వాళ్ళ అమ్మ దగ్గర ఉండడానికే ఇష్టపడ్డాడు. ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళ అమ్మతోనే ఉన్నాడు. సో ఇక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోదాము అనుకుంటే వీడు అస్సలు ఊరుకోలేదు. దాని మీదకి మళ్ళీ ఎక్కించేంత వరకు తెగేడ్చేసాడు. అందుకే మళ్ళీ దాని మీద పెట్టేశాం వాడిని. అండ్ ఇక్కడైతే అందరూ కూడా వాడిని చూసి నవ్వుకుంటున్నారు, బయట పీపుల్ అందరూ కూడా. వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళందరూ వాడు వంక చూసి ఆడుకుంటుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు. సో వాడికి తెలుసు అందరినీ ఎలా ఇంప్రెస్ చేయాలో బాగా. తర్వాత అయితే ఇక్కడ గోశాల ఉంటుంది కదా గాయస్, అక్కడికైతే వెళ్తున్నాము ఆవులకి ఫుడ్ పెట్టడానికి. అండ్ ఇక్కడైతే మా రిషి చేత ఫస్ట్ పెట్టేద్దాము అనేసి పెట్టిస్తున్నాము. కానీ వాడైతే దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అక్కడ ఆవుల వంక చూసన్నా ఎగ్జైట్ అవుతాడు అనుకుంటే దాన్ని కూడా చూడట్లేదు. బికాజ్ వాడికి మూడ్ లేదు, ఎందుకంటే చాలా నిద్రగా ఉంది వాడికి బాగా. అండ్ తర్వాత ఏంటంటే కొత్త ప్లేస్ కూడా కదా, అందుకే కొంచెం డల్ గా ఉన్నాడు ఈ రోజు అయితే. సో వాడు పెట్టేసిన తర్వాత ఇక్కడ మేమైతే ఆవులకి ఫుడ్ అయితే పెడుతున్నాము అందరం కూడా. సో ఇదంతా కూడా చాలా మంచిది. అన్నవరంలో నాకు స్పెషల్ గా నచ్చే ప్లేస్ అంటే ఇదని చెప్పొచ్చు. అండ్ తర్వాత అయితే ఇక్కడ లైటింగ్ బాగుందని ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించుకుంటున్నాము. బట్ కానీ మా రిషిగాడు ప్రీవియస్ వీడియోస్ లో మీరు మాకు చూసుంటే వాడు ఎంత బాగా నవ్వి కూడా మీకు తెలుసు కదా. కానీ ఈ రోజు మూడ్ లేదు కాబట్టి అసలు నవ్వట్లేదు వాడు. లేదంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. నాకు తెలిసి నెక్స్ట్ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఈసారి కన్నా. ఈసారి అయితే కొంచెం స్లీపీగా ఉన్నాడు కాబట్టి ఎంజాయ్ చేయట్లేదు. సో ఆడ ఎంజాయ్ చేయకపోయినా మేము మాత్రం వాడితో మెమొరీ ఉండాలని వీడియోస్ అండ్ ఫొటోస్ మాత్రం తీసేసుకుంటున్నాము. అస్సలు మిస్ చేయట్లేదు కొంచెం కూడా. సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో, అంత ప్లేస్ ఎంత బాగా కనబడుతుందో. అందుకు రిషికి వీడియోస్ తీద్దామని ఇక్కడ నిల్చోబెడితే వాడు అస్సలు ఏడ్చేస్తున్నాడు. చూడండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కోసం. అస్సలు వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు ఈ రోజు మాత్రం. పాపం మా అక్కని చాలా ఇబ్బంది పెట్టేశాడు. అసలు నా దగ్గరికి ఎంత రమ్మన్నా కూడా నా దగ్గరికి కూడా రాలేదు, వాళ్ళ అమ్మతోనే ఉండిపోయాడు. సో ఇక్కడైతే మేము ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాక ఇంకా బొమ్మల దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. సో బొమ్మను చూసిన వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కూడా వచ్చేసి చూడండి ఎలా ముందుకు వచ్చేసి ఏడ్చేస్తున్నాడో. నన్ను కొనమని చెప్తున్నాడు వాడు. సో నేను వాడిది అడిగింది కొనేద్దామని ఫిక్స్ అయిపోయాను. వాడికి అగైన్ చూడండి గ్రీన్ బెలూన్ తీసుకున్నాడు. వాళ్ళ అమ్మాళ్ళు అయితే అది కొనొద్దని అయితే చెప్పారు, ఎందుకంటే వెంటనే పోతుంది కదా, ఎందుకు వేస్ట్ అని చెప్పారు. కాకపోతే వాడు అడిగాడు కదా ఏడ్చేస్తున్నాడు అనేసి నేనైతే కొనేసాను. పోతే పోనివ్వు ఏం పర్లేదు ఆడుకుంటాడని. సో తర్వాత వాడు నెక్స్ట్ తింటున్నాడు. అప్పుడు దాకా తినలేదు, ఇప్పుడు ఆ బెలూన్ కొనిచ్చాను కాబట్టి తింటున్నాడు చూడండి. సో తర్వాత వాడు ఫుడ్ తినేసిన తర్వాత వాడికి కావాల్సిన బొమ్మలు అయితే మేము కొనేసాము. యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఎప్పుడు టెంపుల్స్ కి వచ్చినా గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కుంటాను, కానీ రిషి పుట్టినప్పటి నుంచి వాడి గురించే కొంటున్నాను. నాకు బాగా అనిపిస్తుంది కూడా. అండ్ పాపం ఇక్కడ కూడా మా అక్కను వదలట్లేదు చూడండి. ఆడు పాపం చాలా అలసిపోయింది అది. అదే చెప్తుంది పాపం ఇక్కడ ఈ రోజు రిషి నా దగ్గర నుంచి అసలు దిగలేదు అని చెప్తుంది. అండ్ వాడైతే ఎప్పుడు ఇలా లేడు, ఇదే ఫస్ట్ టైం. వాళ్ళ అమ్మకి మరీ అతుకుపోయి ఉండిపోయాడు. అండ్ ఇంకైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. దర్శనం అయితే నిజంగా చాలా బాగా జరిగింది, చాలా పీస్ఫుల్ గా కూడా అనిపించింది. సో మా అక్క వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు, బావకి పని ఉందని. అండ్ మేమైతే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అండ్ రిషి కోసం అయితే మేము ఇది తీసుకున్నాం. అండ్ ఆల్సో దిస్ అక్కి అయితే ఇది గిఫ్ట్ చేసింది. ఇది చాలా రోజులు అయింది కొని అయితే అది. అండ్ జస్ట్ ఇవాళ ఇచ్చింది. ఆడికి ఇది బాగా నచ్చింది. కానీ అన్నిటిలోకి వీడికి టాప్ అయితే అది, దానికోసం అయితే కింద పడి మరి దొరలేరు అనమాట. ఇంకా నార్మల్గా అయితే కాదు. అండ్ రిషి కోసం అయితే మేమైతే ఇవే తీసుకున్నాం. వాడికి అయితే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ నేనైతే దీని మీద ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశానంటే ఇంకా దీంతోనే ఉంటాడేమో అనిపిస్తుంది నాకు. ఇది అకి గిఫ్టే రిషోడికి. అండ్ మోస్ట్లీ రిషికి నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను, బట్ అక్కి అయితే మొత్తం 3 గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. అండ్ చాలా అంటే చాలా నచ్చినాయి వీడికి. చూడండి ఎలా ఆడుతున్నాడు.
ఓకే గాయస్, వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిదా సిస్టర్స్. ఓకే, బై బై గాయస్.